హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసినప్పటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. అదేవిధంగా అన్నీ మేమే చేసినాము అని చెప్పుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కేసీఆర్ గారే చేశారని చెప్పుకుంటూ గ్రామాలలో కనీసం కరెంటు పోల్లు కూడా విడిచిపెట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం జై కేసీఆర్ నినాదాలతో ప్రచారాలు చేస్తూ వాల్ రైటింగ్ రాస్తూ జమ్మికుంటలో చూస్తే హోర్డింగ్స్ అన్నీ కూడా కేసీఆర్వే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీతోటి కూడిన ఈటెల రాజేందర్ గారివి హోర్డింగ్స్ మామూలుగా ఫ్లెక్సీలు పెట్టడం కోసం జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ గారు మున్సిపల్ సిబ్బందికి ఆల్రెడీ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించి రిసీవ్డ్ కాపీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. తీసుకొని జమ్మికుంట పట్టణ పరిధిలో 40 ఫ్లెక్సీలు వాడవాడలో పెట్టడం జరిగింది. ఆ పెట్టినటువంటి ఫ్లెక్సీలను అర్ధరాత్రి, కనీసము పట్టపగలు కాకుండా అర్ధరాత్రి వీటికి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ గారి ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. గత కొన్ని రోజులుగా చూస్తే జమ్మికుంటలో టీఆర్ఎస్ హోర్డింగ్సే కాకుండా కొంతమంది వేరే వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్లో చేరినటువంటి ఫ్లెక్సీలు గత 10 రోజుల నుండి ఉన్నప్పటికి కూడా ఈటెల రాజేందర్ గారికి సంబంధించినవి మున్సిపల్ సిబ్బందికి పర్మిషన్ లెటర్ తీసుకొని కేవలం నిన్న సాయంత్రం పెట్టిన అటువంటి ఫ్లెక్సీలు ఈరోజు ఉదయం వరకు కూడా ఉంచకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. దీన్ని చూస్తే అక్కడ మున్సిపల్ సిబ్బందిని అడిగినట్లయితే పెద్ద దొర కేసీఆర్ గారు ఇంకో దొర హరీష్ రావు గారికి చెప్తే మాకు ఇక్కడ జమ్మికుంటలో ఉన్నటువంటి చిన్న దొర రాజేశ్వరరావు గారు తొలగించమని చెప్పడం వల్ల మేము తొలగిస్తామని మున్సిపల్ సిబ్బంది వారు అంటున్నారు. ఇది మాత్రం మీరు ఈ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఇవన్నీ పెట్టుకొని చేసినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. ఈటెల రాజేందర్ గారు ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో ఉన్నారు. మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా ప్రజలు ఈటెల రాజేందర్ గారి వెంట ఉంటారు, మీకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తా ఉన్నాం.